ప్రైజ్ ద లార్డ్. యేసుతో నా జీవితం అనే ప్రోగ్రామ్కి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ ఛానల్ వీక్షించిన మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ఈ రోజున బైబిల్ నుంచి మనం అనేకమైన సత్యమైన మాటలు తెలుసుకుంటున్నాం కదా. అంటే దేవునికి ఎలా అంటే దేవునితో ఎలా మన జీవితం అంటుకట్టబడాలి, అంటే దేవునికి ఎలా దగ్గరగా జీవించాలి, దేవుని యొక్క సత్యాన్ని ఎలా తెలుసుకోవాలి, దేవుని వాక్యానుసారమైన జీవితాలు మన జీవితాల్లో ఎలా అవలంబించాలనే అంశాలు అనేకమైనవి తెలుసుకుంటున్నాం. అంటే ఫుడ్ షేర్ చేయడం దగ్గర నుంచి పిల్లలకి ఏ విధంగా ఎలా నేర్పించాలో అన్ని అంశాలు కూడా మనం తెలుసుకుంటున్నాం. ఈ రోజున మరి సరికొత్త అంశంతో మరి దేవుని యొక్క ఆశీర్వాదకరమైన మాటలు తెలుసుకుందామా? ప్రార్థన. యేసయ్య గొప్ప దేవుడానికి వందనాలు. శ్రేష్టమైన జ్ఞానంతో మీరు మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామముని ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ అండి. ప్రైజ్ ద లార్డ్. అందరూ ఎలా ఉన్నారు? ఈ ఛానల్ వీక్షించిన మీ అందరికీ కూడా నా నిండైన వందనాలు చెల్లించుకుంటున్నానండి. మీరు, మీ కుటుంబాలు, మీ బిడ్డలు అందరూ కూడా మరి ఆశీర్వాదకరంగా అన్నీ కూడా దీవెనకరంగా ఉండాలని నేను ఎంతగానో ఆశించున్నాను. ఈ రోజున మన జీవితాల్లో దేవుడు ఆశపడితే తీర్చలేని కార్యం అంటూ ఏదైనా ఉంటుందా? ఏది ఉండదండి. ఆశపడ్డ ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే మనకి ఆశ ఉండవచ్చు, కానీ దురాశ అనేది ఉండకూడదని దేవుని వాక్యం మరి ఈ రీతిగా సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. నిశ్చయంగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరు. అంటే దేవుని చిత్తానుసారంగా మనం ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడా లేదా? నెరవేరుస్తాడండి. అది జీవిత భాగస్వామి విషయంలో, అంటే బిడ్డల వివాహ విషయంలో అయినా సరే, జాబ్ విషయంలో అయినా సరే, మన యొక్క కుటుంబాల్లో ఉన్న మరి ఏ విధమైన విషయంలో, అంటే రక్షణలో మరి లేకుండా తప్పిపోయిన జీవితాలు కలిగిన వారైనా సరే, పాపంలో, శాపంలో, మరి బంధకాల్లో పడిన బిడ్డల కొరకు మనం ప్రార్థించినప్పుడు, వారి గురించి మనం ఆశపడినప్పుడు, అయ్యా నా బిడ్డలు మారాలి, నా భర్త మారాలి, నా కుటుంబ సభ్యులు మారాలి, లేకపోతే నా కుటుంబంలో నేను దీవెన చూడాలి, ఆశీర్వాదాన్ని చూడాలనుకుని మనం ఆశపడినప్పుడు, అవి దేవుని చిత్తానుసారముగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క ఆశ నెరవేర్చబడుతుందా లేదా? నెరవేర్చబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈ రోజున దేవుని చిత్తానుసారంగా మనం ఏది అడిగినా దేవుడు ఖచ్చితంగా దానిని నెరవేర్చే దేవుడు. దేవునికి స్తోత్రం. కానీ మరి ఈ ఆశ ఉండవచ్చు, కానీ దురాశ ఉండకూడదండి. దురాశ అంటే ఏంటంటే మన అవసరాల నిమిత్తం, అంటే అవసరానికి మించి మన సుఖ భోగముల కొరకు మనం ఏదైనా ఆశించామా దాని వలన మనకి దుఃఖం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈ రోజున ఒక చిన్న స్టోరీ ఏంటంటే, ఒక రాజుగారికి ఒక కుమార్తె ఉందండి. మరి ఆ రాజుగారు ఆ కుమార్తె విషయంలో, మరి నా యొక్క కుమార్తె ఈ రాజ్యానికి ఆశీర్వాదకరమైన రాణిగా ఉండాలంటే, ఈ రాజ్యం సుసంపదలతో ఆశీర్వాదకరంగా ఉండాలి, మరి నేను ఏం చేయాలని చెప్పి ఆ యొక్క రాజు ఆలోచించి ఏం చేస్తారంటే, మరి ఆ రాజ్యానికి సంబంధించి అభివృద్ధి పనులు చేయడం, మరి ఆశీర్వాదకరంగా దానిని ఎలా మరి ఆర్థిక పదంలో ముందుకు తీసుకువెళ్ళాలో ఆలోచించాలి. కానీ ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే, మరి మనం అందరం కూడా ప్రార్థనలు చేస్తూ ఉంటాం. రాజుగారు కూడా ఒక రోజున ప్రార్థన చేసి, నేను కూడా దేవుని ఒక గిఫ్ట్ అడుగుతాను అంటే, గిఫ్ట్ అడగవచ్చు, అంటే ఆశపడి మనం ఏదైనా దేవుని నుంచి కోరుకోవచ్చు. అంటే దేవ, నా రాజ్యాన్ని సుభిక్షంగా ఉంచు, అభివృద్ధి పదంలో నడిపించు, మా యొక్క రాజ్యానికి కావాల్సిన ధనాన్ని, మరి ధనాగారాన్ని నింపు అని చెప్పి ఆ యొక్క దేనిలో అభివృద్ధి కలిగి ముందుకు వెళ్తే మా రాజ్యం ఆశీర్వాదకరంగా ఉంటుందో దానిని బట్టి మమ్మల్ని దీవించు అని చెప్పి మరి దేవుణ్ణి అడగవచ్చు. కానీ ఆ రాజుగారు ఏం చేస్తారంటే, మరి అయ్యా నాకు మరి నేను ఏదైతే ముట్టుకుంటానో అది బంగారంగా మారిపోవాలని చెప్పి ఒక దురాశతో ఆ యొక్క రాజుగారు దేవుని యొద్ద వరం అడిగినప్పుడు, దేవుడు కూడా మరి హృదయాలను పరీక్షించే దేవుడు కదా, మనకి తగిన రీతిలో బుద్ధి చెప్పడానికి ప్రతి విషయంలో కూడా ఒక్కొక్కసారి మనం కావాలనుకున్న దాన్ని ఇచ్చి మనల్ని శోధించి, అయ్యా మాకు ఇది వద్దయ్యా, మమ్మల్ని క్షమించి, ఉన్న స్థితిని బట్టి మేము సంతోషిస్తున్నాం అని చెప్పి మన దేవుని యొక్క ఒప్పుకోవడానికి కొన్ని కార్యాలు దేవుడు మన పట్ల చేస్తారండి. అలాగే ఈ రాజుగారికి కూడా దేవుడు వరం ఇచ్చినప్పుడు ఆయన ఏదైతే ముట్టుకుంటారో అదంతా కూడా బంగారంగా మారిపోతుంది. ఈ స్టోరీ మీరు ఆల్రెడీ వినే ఉంటారు చిన్నప్పుడు. దురాశ దుఃఖానికి చేయటం. మరి ఆ రాజుగారు వచ్చేసరికి తన యొక్క రాజ్యానికి వచ్చి, మరి ఆ రాజ్యంలో ఉన్న ప్రతిదీ కూడా ఆయన సామ్రాజ్యానికి సంబంధించిన తలుపులు, మరి లేకపోతే సామ్రాజ్యంలో ప్రతిదీ కూడా ఆయన ముట్టుకుంటున్నప్పుడు ప్రతిదీ కూడా బంగారంగా మారిపోతున్నప్పుడు ఆయన ఎంతో పొంగిపోతూ, అయ్యా మా రాజ్యం ఎంత సుభిక్షంగా ఉంది, ఆశీర్వాదకరంగా ఉందని చెప్పి మరి
ఉప్పొంగిపోతుంటారు. అలాగే మరి కొంత సమయానికి అన్నీ బంగారంగా మారినప్పుడు ఆయనకి ఆహారం కావాలి, లేకపోతే దాహం వేసింది. మరి ఆ సమయానికి ఆహారం తీసుకురమ్మని చెప్పి తన పని మనుషులకు వారిని పిలిచి మరి ఆహారము మరి అలాగే త్రాగడానికి ఆహార పానీయాలు అవన్నీ కూడా తెచ్చినప్పుడు వాటిని తిందామన్నా త్రాగుదామన్నా అవి కూడా బంగారంగా మారిపోయినప్పుడు ఆయన దుఃఖిస్తాడు. అయ్యో నేనేంటి పట్టిందల్లా బంగారం కావాలన్నాను, కానీ కనీసం నా తినటానికి తిండి కానీ త్రాగడానికి నీరు కూడా లేకుండా నాకు ఈ యొక్క బంగారం ఏం చేసుకును. మానవుడు కోటి విద్యలో కూటి కొరకే అన్నట్లుగా మరి నిజంగా ఆ యొక్క పట్టిందల్లా బంగారం అంటే నిజంగా ఒక్కసారి విచక్షణ జ్ఞానం కోల్పోయి ఆ రాజు ఎటువంటి వరం అడిగారండి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే తను పట్టిందల్లా బంగారం, కనీసం ఆహారం తినటానికి త్రాగడానికి కూడా ఆలోచించకుండా మరి ఆ యొక్క వ్యక్తి విచక్షణ జ్ఞానం లేకుండా తన ప్రవర్తించడం ద్వారా మరి తినటానికి తాగడానికి కూడా లేకుండా పోయింది. ఎప్పుడైతే తన కూతురు కూడా ఆ యొక్క రాజుగారు భోజనం చేసే సమయంలో ఆ యొక్క రాజుగారి దగ్గరికి వచ్చినప్పుడు ఆ కుమార్తె అమ్మ నువ్వు రావద్దు రావద్దు అన్నప్పుడు ఆమె వచ్చి తన తండ్రిని కౌగిలించుకున్నప్పుడు లేకపోతే ఆ దగ్గరికి వచ్చినప్పుడు ఆ తండ్రిని ముట్టుకోవడం ద్వారా ఆమె కూడా బంగారపు శిలగా మారిపోతుంది. అప్పుడు రాజు ఇంకా ఎక్కువగా దుఃఖిస్తుంటాడు. అయ్యో నేను ఎంత పొరపాటు చేశాను, ఎంత తప్పు చేశాను. దురాశ దుఃఖానికి చేయటం అంటే ఇదే కదా. మరి నిజంగా నేను ఆశపడే రీతి ఎలా ఉండాలంటే నా రాజ్యం సుభిక్షంగా ఉంచు, నా రాజ్యం అభివృద్ధి పదంలోనికి వెళ్ళాలంటే ఏ మార్గం నేను అనుసరిస్తే బాగుంటుందని దేవుని అడిగితే బాగుండేది. కానీ అటువంటి జ్ఞానం నాకు ఇవ్వమని దేవుని అడిగితే బాగుండేది. కానీ ఈ రోజున మరి నేను పట్టిందల్లా బంగారం కన్నా కనీసం తినడానికి ఆహారం కానీ త్రాగడానికి పానీయాలు కానీ లేకపోతే కన్న కూతురే ఒక శిలగా మారిపోయింది. ఈ యొక్క గిఫ్ట్ నేనేం చేసుకోనని చెప్పి మరలా దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు నాయన చెప్పింది మరి ఏదైనా నేను నీ మేలు కొరకు మంచి కొరకు చేస్తాను. అంటే ఉన్న పరిస్థితిని బట్టి నీవు ఆశీర్వాదకరంగా నేను ఉన్నాను, దానిని ఎలా ఇంకా ముందుకు అభివృద్ధి పదంలో తీసుకువెళ్ళగలను అని నీవు ఆలోచించి దేవుని సన్నిధిలో దేవుని చిత్తానుసారంగా అడుగుంటే నేను నీ రాజ్యాన్ని ఎంతో సుభిక్షంగా ఉంచేవాడిని. కానీ నీ యొక్క బుద్ధి మార్చడానికి ఈ యొక్క అని నేను చేశానని చెప్పి ఆ గిఫ్ట్ ఇచ్చినప్పుడు ఆ గిఫ్ట్ మరలా దేవుడు తీసేసుకున్నప్పుడు మరలా పూర్తిగా ప్రతి ఒక్కడికి మారుతుంది. అప్పుడు ఆ రాజుగారికి జ్ఞానోదయం కలుగుతుంది. నిజమే, దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానము శ్రేష్టమైన ఆశీర్వాదంతో నా రాజ్యాన్ని ఎలా నేను సుభిక్షంగా ఉంచుకోవాలో అలా నేను ముందుకు వెళ్ళాలి. కానీ నేను పట్టిందల్లా బంగారం అంటే కనీసం నా తినటానికి తిండి కానీ నా బిడ్డలు కానీ నాకు దక్కరని చెప్పి తెలుసుకున్నాను, నన్ను క్షమించు అని చెప్పి ఆ రాజ్యాన్ని ఇంకా మరి దేవుడిచ్చిన శ్రేష్టమైన జ్ఞానంతో ముందుకి తీసుకువెళ్తారండి. మరి సొలొమోను గారికి కూడా దేవుడు మరి రాజ్యాన్ని అప్పగించడానికి ముందుగా ఆయన దర్శన రీతిగా కలలో ఇలా మరి ఉన్నప్పుడు ఆ సొలొమోను గారి దేవా నేను ఈ రాజ్యాన్ని పరిపాలించేంత స్థితిలో నేను లేను, నాకు జ్ఞానము దేవా నీ యొక్క ఆశీర్వాదకరమైన మార్గం నాకు తెలియచే, ఈ ప్రజలని లేకపోతే ఈ రాజ్యాన్ని నేను ఎలా పరిపాలించాలో అంటే శ్రేష్టమైన జ్ఞానం ఇవ్వడం ద్వారా నేను నీ కృప ద్వారానే ఈ రాజ్యాన్ని నడిపించగలను అన్నప్పుడు దేవుడు ఏం చేశారండి? సొలొమోను గారికి మంచి శ్రేష్టమైన జ్ఞానం ఇచ్చి ఆ రాజ్యాన్ని ఏ రీతిగా నడిపించాలో అటువంటి సుభిక్షకర మార్గంలో మరి నడిపించడం జరిగింది. అంటే ఈ రోజున మనం ఆశపడవచ్చు కానీ మరి దురాశ అనేది ఉండకూడదు. ఏదైనా సరే దేవుని చిత్తానుసారంగా మనకి రావాలని కోరుకోరు. మరి దేవుని చిత్తానుసారంగా వచ్చింది ఏదైనా మన ఆశ, అది వివాహ విషయంలో అయినా సరే జాబ్ విషయంలో అయినా సరే. చాలామంది చూడండి వివాహాలు అధికమైన కట్నాలు వసూలు అంటే అమ్మాయి వారికని వారు ఇవ్వగలిగిన దానికంటే ఎక్కువ ఆశించి వారిని దుఃఖంలో అప్పుల్లో ముంచేసి వివాహం చేసుకోవడం దేవుని చిత్తమా అండి? దేవుని చిత్తము కాదు. అంటే వాళ్ళు ఇబ్బంది పడుతూ శ్రమలు పడుతూ మీకు అప్పులు చేసేవారు మరి కట్న కానుకలు చదివించడం దేవుని చిత్తము కాదు. మరి కొన్ని లక్షల రూపాయలు లంచాలు ఇచ్చి జాబ్ తెచ్చుకోవడం ద్వారా ఏదో ఒక రోజున అది లంచాల ద్వారా వచ్చిన జాబ్ అని చెప్పి నువ్వు పట్టుబడినప్పుడు నీకున్న ఉద్యోగం కూడా కోల్పోయే పరిస్థితి. ఇవే కాదండి, ఇలా నీవు దేవునికి వ్యతిరేకంగా ఏదైనా సరే నాకు ఉన్న పాటను వచ్చి అన్నీ పడాలనుకుంటే అవి ఒకనొక దినాన మనకి దుఃఖానికి కారణమవుతాయి. కాబట్టి ఏదైనా సరే దేవుని చిత్తానుసారంగా మన జీవితంలో జరగాలి. దేవుని చిత్తానుసారమైన జీవిత క్రమంలో అంటే ముందుకి అభివృద్ధి ఆశీర్వాదకరమైన మార్గంలో వెళ్ళాలంటే మనం ప్రతిదీ కూడా దేవుడి శ్రేష్టమైన జ్ఞానంతో మరి ముందుకు అంటే కష్టపడి సాధించి ప్రతిదాన్ని పొందుకోవాలి. కానీ మనకు ఉన్న పాటను అన్నీ వచ్చేలాగా దుర్మార్గమైన క్రియలు కానీ లేకపోతే అక్రమమైన మార్గాలు కానీ ఎంచుకోవడం దేవుని చిత్తం కాదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ రోజున
ఆశపడవచ్చు. అది దేవుని చిత్తానుసారంగా, అది వివాహమైన, మరి ఉద్యోగమైన, మరి వ్యాపార విషయంలో లాభమైన, ఏ విషయంలో అయినా సరే మన పాపిష్టి జీవితాలు మరి పరిశుద్ధమైన జీవితాలుగా మారాలన్నా దేవుని కృప మీద ఆధారపడి మన జీవితాలు ముందుకు వెళ్తే ఆశీర్వాదకరంగా ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దురాశ దుఃఖానికి చేటు. అంటే మనకి అనుకున్నదల్లా మనకి వచ్చి పడాలి, లేకపోతే ఏదైనా అక్రమ క్రియలు చేసి దాన్ని సంపాదించుకున్నా అది మనకి దుఃఖానికే చేటవుతుంది. కాబట్టి ఇకనైనా మనం ప్రతి విషయంలో ఎలా ఉండాలండి? ఆశపడవచ్చు. ఆశపడ ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచే దేవుడు. నిశ్చయముగా ముందుగతి రానేవచ్చును, నీ ఆశ భంగము కానేరదు అన్న రీతిగా మనం దేవుని చిత్తానుసారంగా వివాహమైన, ఉద్యోగమైన, వ్యాపారమైన, మన బిడ్డల రక్షణ విషయంలో అయినా సరే, ఏ విషయంలో అయినా సరే దేవుని చిత్తానుసారంగా, దేవుని ఇష్టానుసారంగా దేవుడిచ్చిన జ్ఞానం ద్వారా ప్రతి విషయంలో ముందడుగు వేస్తూ అభివృద్ధి పదంలో వెళ్తే దేవుని దీవెనలు, ఆశీర్వాదాలు నీకు నాకు అందరికీ ఉంటాయి. ఒకవేళ దుఃఖానికి చేటుగా అక్రమమైన క్రియలు చేసావా, శిక్ష తప్పదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ కొద్ది మాటలు దేవుడు మన జీవితాల్లో ఫలించినట్లుగా ప్రార్థన చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన. యేసయ్యా గొప్ప దేవుడా, నీకు వందనాలు. శ్రేష్టమైన జ్ఞానంతో మీరు మాట్లాడే ప్రభా, అయా దురాశ దుఃఖానికి చేటు. నాయన ఆశ ఉండవచ్చు కానీ దురాశ ఉండకూడదు. నా ప్రభా, ఏదైనా సరే మీ చిత్తానుసారంగా మేము పొందుకోవాలి అనే ఆశ మేము కలిగి ఉండి దానిని అయా మేము మా అవసరాల నిమిత్తమే కానీ మా సుఖభోగముల నిమిత్తం దేనిని ఎంచుకున్నా అది మాకు దుఃఖమే ఆయా మిగులుస్తుంది. కాబట్టి అట్టి స్థితిలో మా బిడ్డలందరూ కూడా జ్ఞానం తెచ్చుకుని ప్రతి విషయంలో కూడా మీ చిత్తానుసారంగా ప్రతి విషయంలో ముందడుగు వేయడానికి సహాయం చేసి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.